దాసరిబాబు గారి పైన ఏంటండి ఆ ఇష్యూ ఏంటి అసలు? బాబురావా ఆ, అదేమి లేదు, అది ఇష్యూ. ఉమ్, ఉమ్, అది సాక్షి కుట్ర అంతేనా? అంతే. ఆ, ఇష్యూ లేని దానికి ఇష్యూ అంటే నేనేం చెప్తాను? ఓకే. బాబురావు ఎవడో నాకేం చేశాడు? ఆ, వాడికి మాకేంటి సంబంధం? ఓకే ఓకే. వాడు 90 లక్షలు తీసుకున్నాడట. ఆ, వాడికి భూమి ఇచ్చాడు లీజుకి, గ్రావులు తోకోమని. ఉమ్, తోకునేవాడు ఆడికి తేడా వస్తే ఇప్పుడు వాళ్ళకి ఆడకి తగుని తీసుకొచ్చి మాకు రుద్దుతారా? అంటే దానికి సంబంధం లేని దాన్ని అలా ఇన్వాల్వ్ చేయడం అది కరెక్ట్ కాదు కదా. బాబురావుకైనా సాక్షి వాడికైనా నిజంగా 1% ఇన్వాల్వ్మెంట్ ఉన్నా మనం దానికి ఆపాదించవచ్చు. 0% ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆపాదిస్తే అది కరెక్ట్ కాదు. ఓకే ఓకే. ఆయన ఏకంగా పార్టీ ఆఫీస్కి దగ్గరికి వెళ్ళిపోయి ఆత్మ. ఎక్కడికైనా వెళ్తారండి తప్పు చేసిన వాళ్ళు. ఉమ్, తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి రకరకాల ట్రాక్స్ని ఎన్నుకుంటారు. ఒకటి సాక్షి ఆఫీస్కి వెళ్ళటం, రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి వెళ్ళటం, చేయి కోసుకుంటాం. ఆ, ఆడ కూతురు డాక్టరు, వాడి యొక్క అల్లుడు డాక్టరు. చేయి కోసుకున్న డ్రామా ఏంటి? వాడు ఆడిచ్చే డ్రామా కాకపోతే ఏంటది? వాడి దగ్గర తీసుకున్నాడు మేనమామ మేనల్లుడి పిల్లలు. సోయాన సొంత మేనమామ మేనల్లుడి పిల్లలే, బయట వాళ్ళు ఎవరు కారు ఆడలో. పిచ్చోడు ఎవడంటే దెందులూరు ఎమ్మెల్యే ఊరికినే. దానికి తోడు మీ మీడియా ఉంటుంది కదా, మీకు కావాలి మసాలా.